ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక బులెటిన్ చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవంక గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రజలు 040-2111-1111 అనే నంబర్ను సంప్రదించాలని సూచించారు. నంబర్ మరోమారు 040-2111-1111. అలాగే విపత్తు నిర్వహణ శాఖ నంబర్ 9000013667కు విద్యుత్ సమస్యలకు సంబంధించి 9440813750 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. విపత్తు నిర్వహణ శాఖ నంబర్ 900001-13667, విద్యుత్ సమస్యలకు సంబంధించిన నంబర్ 9440813750. దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ మహారాష్టలో వైరస్ తీవ్రతపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధం వచ్చే వరకు వైరస్పై అజాగ్రత్త వద్దని సూచించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఔషధం వచ్చే వరకు అజాగ్రత్త వద్దు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1446 మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 40,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,446 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,918 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.45% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 191,669గా నమోదైంది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,241గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 135 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మేడ్చల్, మల్కాజిగిరిలో 131 మందికి, కరీంనగర్ 74, భద్రాద్రి కొత్తగూడెం 59, నల్గొండ 58, ఖమ్మం 52, సంగారెడ్డి 50, సిద్దిపేట 44, వరంగల్ అర్బన్ 41 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 730 మందికి కరోనా వైరస్ వల్ల మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,39,390కి చేరుకుంది. దీంట్లో 8,26,876 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 63,1,928 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,10,586కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక బులెటిన్ ఇంతటితో సమాప్తం.